జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. ఇక్కడ ఏంటంటే బిగ్ బాస్ ఒక సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాడు అన్న కోణంలో కూడా చూడొచ్చు వీళ్ళందరికీ. ఒకటేంటంటే ఇప్పుడు బూతులు తిడుతుంది అనే కోణంలో రమ్య కాదు తిట్టింది, వాళ్ళ అక్క తిట్టింది సార్. బట్ అదే ఫ్యామిలీ నుంచి వచ్చింది కాబట్టి ఇప్పుడు నాన్న దొంగ అయితే కొడుకు కూడా దొంగ అంటామా? కాదు కదా. సో ఈవిడ్ని ఒక గ్లామర్ కోణంలో తీసుకున్నారు. బట్ అక్క తిట్ల వల్ల సడన్గా ఎవరు అనేది జనాలు అందరూ కూడా సెర్చ్ చేయడం మొదలెట్టారు. తర్వాత ఆవిడ అందాలు ఆరబోతా ఇవన్నీ కూడా చూశారు. మేబీ ఆ విషయంలో తప్పట్టచ్చు, కానీ ఆవిడ బూతులు తిట్టలేదు, వాళ్ళ అక్క తిట్టింది. సో కాబట్టి ఆవిడకి సంబంధించి ఈమె పైన ఉండే కంప్లైంట్స్ మీద ఉన్నాయి. ఇప్పుడు గ్లామర్ ఆరబోతే తప్పు అనుకుంటే ఈవిడికన్నా దారుణంగా చేసే ఐటమ్ సంగులు చేసే బోల్డ్ మొహమ్మద్ ఖాన్ రాలేదా? సో అది మనం సమాజంలో యాక్సెప్ట్ చేసేసిన ఒక అది. కాకపోతే మనకి ఏమవుతుందంటే బాలీవుడ్ నుంచి ఎవరో వచ్చి చేస్తే ఓకే, మన తెలుగుంటే అమ్మాయి ఏంట్రా ఇట్లా చేస్తే మనకి పట్టదు. ఎందుకంటే మన అక్కో చెల్లో లేకపోతే ఇట్లా మనం వాళ్ళలాగా చూసుకుంటుంటాం. వీళ్ళకి పోయే కాలంరా, వీళ్ళ అమ్మ అబ్బా లేరా, వీళ్ళు వదిలేసారా, లేకపోతే ఏం చేస్తున్నారా అనుకునే కోణాల్లో వస్తాయి. వాళ్ళకైతే ఏముండవు. సో మన మైండ్ సెట్లో ఉన్న ప్రాబ్లం అది. ఇది పక్కన పెడితే అంటే నేను అది రైట్ అని చెప్పను. నాకు ఎవరు చేసినా తప్పే. ఇప్పుడు వాళ్ళు చేసినా తప్పే, వీళ్ళు చేసినా తప్పే. బట్ మన కోణంలో ఏంటంటే వాళ్ళు చేస్తే రైట్, వీళ్ళు చేస్తే తప్పు. డ్రగ్స్ సంజన ఇక్కడ ఆవిడ నిర్దోషి అని తేలింది. బట్ ఒక్కసారి మన మీడియాలో ఎవరన్నా సరే నింద వేసేసాడంటే ఎలా ఉంటుందంటే నింద చాలా పెద్ద ఫస్ట్ పేజ్లో వస్తుంది, హెడ్లైన్స్లో. ప్రూవ్ అయిపోయింది 13వ పేజీలో ఎక్కడో అవును వాడిని రిలీజ్ చేశారని వస్తుంది. ఎంత దారుణం కదా. సో ఆవిడ నిర్దోషిగా విడుదలైంది. అయినా కూడా అది ఎప్పటికీ తెలియదు. కానీ ఆవిడ వచ్చిన విషయం తెలుసు. నిర్దోషిగా రిలీజ్ అయింది ఎప్పుడు తెలుసు? బిగ్ బాస్లోకి వచ్చి గట్టిగా అరిస్తే తప్ప ఆవిడ నిర్దోషిగా రిలీజ్ అయిందని తెలియదు. నాకైతే అసలు ఆవిడ డ్రగ్స్లో ఉందనే విషయం కూడా తెలియదు. తర్వాత ఇప్పుడు షో వల్ల తెలిసింది. బట్ ఇక్కడ ఒక ఆవిడ ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం ఏంటంటే నిజంగా డ్రగ్స్ అలవాటు ఉండుండే రోజు అది లేకపోతే నాలుగు పెడచగట్టుకుపోయి ఆ విత్డ్రాల్ సిమ్టమ్స్ వచ్చేసి ఇప్పుడు రాజస్థాన్కి సంబంధించిన కేసులో మనం చూసాం కదా, అవన్నీ నాకు విత్డ్రాల్ సిమ్టమ్స్ వచ్చేస్తున్నాయిరా అదిరా అలా ఉంటుంది. డ్రగ్స్ అలవాటు ఉండే వాళ్ళ పరిస్థితి లబలబలబల లేకపోతే పీక్కు నాలుక. ఇప్పుడు ఈవిడ ఇన్ని రోజులు ఉందంటే ఆవిడ ప్రూవ్ చేసుకుంది ఆవిడకి అలవాటు లేదని. లేకపోతే ఎట్లా ఉంటుంది? వేరే రకంగా బిహేవియర్ ఇష్యూస్ వచ్చేసి హే అని చెప్పి ఒకళ్ళ మీద పడిపోయి కొట్టాడు, వీటేమైనా చేసిందా? లేదు కదా. మీరు అన్నట్టు ఇది సెకండ్ ఛాన్స్. ఎస్. సో ఇక్కడ కూడా అంటే వాళ్ళ జాతకం బాలకో లేకపోతే వాళ్ళ ఫేట్ వల్ల వీళ్ళందరూ కూడా ఒక కేటగిరీలో మనం చూస్తున్నాం. కాదు, వీళ్ళని నిజంగా లైఫ్లో వేరే చూడండి. వాళ్ళని నిర్దోష అనే విషయం నిజంగా ఇవాళ ఆవిడ బిహేవియర్ వల్ల ప్రూవ్ అవుతుంది. మేబీ ఆవిడ దొంగతనాలు చేసి ఉండొచ్చు, లేకపోతే ఏదో గట్టిగా అరగెంట్గా మాట్లాడి ఉండొచ్చు ఎవరు సంజన. బట్ దట్ డజంట్ మీన్ ఆ డ్రగ్స్ లైఫ్ ఆవిడికి ఆపాదించలేము మనం ఈ బిహేవియర్ తోటి. శేఖర్ భాష బిగ్ బాస్కి వెళ్ళొచ్చారు. శేఖర్ భాష ఎంత లేదన్నా బిగ్ బాస్ మనిషే, అందుకనే బిగ్ బాస్ వెనకేసుకొస్తున్నట్టున్నారు. నేను ఇంకాస్త క్లారిటీగా క్వశ్చన్ అడగతా. ఇంకాస్త క్లారిటీ బిగ్ బాస్ నిజం చెప్తా, బిగ్ బాస్కు ఉన్న మైనస్ చెప్తా, బిగ్ బాస్ చేసేవి కూడా చెప్తా. అలాగే ఇప్పుడు మనం అనుకుంటున్నామే ఎలిమినేషన్స్, పాపం నిజంగా చెప్పాలంటే బిగ్ బాస్ చేతిలో ఉండదు. నన్ను క్వశ్చన్ కంప్లీట్ చేయండి. ఇప్పుడు రీసెంట్గా భరణి గారి ఎలిమినేషన్, అంతకుముందు శ్రీజ గారి ఎలిమినేషన్. అసలు ఎలిమినేషన్ ప్రాసెస్ ఇది కరెక్ట్గానే ఉందా? చాలా మంది వీళ్ళిద్దరు ఎలిమినేషన్ క్వశ్చన్ చేస్తున్నారు. శ్రీజాద్ అయితే మరీ దారుణం. చెప్తా ఈవెన్ ఆదిరెడ్డి గారు కూడా క్వశ్చన్ చేశారు, చాలా ఫైట్ చేశారు ఈ విషయంలో. బిగ్ బాస్ ఫాలో అయ్యే ఎవరికీ నచ్చట్లేదు ఈ సీజన్లో ఎలిమినేషన్స్. బిగ్ బాస్ కావాలని వాంటెడ్గా కొంతమందిని టార్గెట్ చేసి ఓటర్తో సంబంధం లేకుండా బయటికి పంపించేస్తున్నారు. బిగ్ బాస్కి క్యాస్ట్ ఫీలింగో లేకపోతే బిగ్ బాస్ లంచగుండో అనడానికి లేదు. ఎందుకంటే ఆయనకు ఉన్న ఎంత శక్తి కాదు. అలానే అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా జనరల్గా సమ్ నార్త్ ఇండియన్స్ వాళ్ళు వీళ్ళు సెలక్షన్ అథారిటీలో ఉంటారు. సో వాళ్ళు ఏ రకంగా కూడా వాళ్ళకి కనిపించేది కంటికి టీఆర్పీ, జస్ట్ టీఆర్పీ అంటే అట్ ద సేమ్ టైం నువ్వు చూసే ఆ స్టార్ మాలో వచ్చే 1 hour ప్రోగ్రాము ఆ 24/7 కాదు. వందల వేల ఛానల్స్లో, యూట్యూబ్ ఛానల్స్లో వాళ్ళ గురించి రివ్యూలు రకరకాలు ఇవన్నీ పెట్టినప్పుడు ఈ టీం ఎవరైతే ఉంటారు రీసెర్చ్ టీము వాళ్ళు అన్నీ శాంపుల్ చేస్తూ ఉంటారు. దాంట్లో ఏది ఎక్కువగా వినబడుతుంది, ఏది ఎక్కువగా కనబడుతుంది, ఏది ఎక్కువగా మనం ఇట్లా వెళ్తుంటే ఒకటి లేసా చూడకారు
అవి ఎక్కడ చూస్తున్నారు అనే మనుషులను బట్టి వాళ్ళని ఎత్తు ఓకే వీళ్ళు 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 వాళ్ళని తీసుకొని వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఇప్పుడు కెమెరాలో 100 కెమెరాలు ఉంటే అందరూ పడతారు, అన్ని టైంలు చూపించారు కదా, ఎవరో పర్టికులర్ ఒక పర్సన్నే ఎక్కువ ఫోకస్ చేసి చూపిస్తుంటారు. అది బిగ్ బాస్ చేస్తున్న ఒక తప్పు అని చెప్పచ్చు. అందరికీ ఫెయిర్ ఛాన్స్ ఇవ్వాలి. అది పక్కన పెడితే ఎలిమినేషన్ అనేది ఆయన చేతుల్లో కూడా ఎందుకు ఉండదంటే ఓటింగ్ అనేది పక్కా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ట్రాన్స్పరెంట్ అంటే మనకి చూపించకపోవచ్చు కానీ అది నిజం. ఓటింగ్లో టాప్లో ఎవరున్నారో ఫస్ట్ వాళ్ళకి, తర్వాత సెకండ్లో ఎవరున్నారో తర్వాత వాళ్ళకి, ఇట్లా లైఫ్ లైన్లు సేవ్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. లాస్ట్ మిగిలేదు ఇద్దరు. ఈ ఇద్దరిలోకి వచ్చేటప్పటికి బిగ్ బాస్ ఏం చేస్తాడంటే ఒక ఛాన్స్ తీసుకుంటాడు. ఓకే, కొన్నిసార్లు అది కూడా కొన్నిసార్లు ఎలా అంటే ఒక సెలబ్రిటీ ఉన్నాడు, ఒక కామన్ మ్యాన్ ఉన్నాడు. సెలబ్రిటీకి పిఆర్ గట్టిగా ఉంటుంది, ఆయనకి ఫ్యాన్స్ గట్టిగా ఉంటుంది. ఆయన ఆడినా ఆడకపోయినా ఆయన్ని సపోర్ట్ చేస్తూ వేసుకునే వాళ్ళు ఉంటారు. ఫర్ సపోజ్ లైక్ ఇప్పుడు తనుజ, లేకపోతే సుమన్ శెట్టి, వీళ్ళకి భారీగానే ఉంటారు ఫ్యాన్ ఫాలోయింగ్, ఎందుకంటే దేవర్ ఇన్ మూవీస్ సిన్స్ లాంగ్. బట్ ఇప్పుడు వచ్చిన శ్రీజ, వీళ్ళకి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండదు. ఏం సంపాదించుకున్నా వాళ్ళు ఈ 4 రోజుల్లో సంపాదించుకున్న ఫ్యాన్ ఫాలోయింగ్. ఇప్పుడు ఈవిడ నిజంగానే బాగా ఆడుతుంది, ఈయన పెద్ద బాగా ఆడలేదు అనుకో. ఈవిడ నాన్ సెలబ్రిటీ, కామనరు బాగా ఆడుతోంది, సెలబ్రిటీ బాగా ఆడట్లేదు. బట్ ఇద్దరు కూడా చివరి 2 స్థానాల్లో ఉన్నారు. ఇప్పుడు ఈయనకి ఆటోమేటిక్గా కొంత ఎడ్జ్ ఉంటుంది, సెలబ్రిటీ అవ్వడం వల్ల బాగా ఆడకపోయినా కూడా ఓట్లు బాగా పడతాయి, ఈవిడికి పడవు. ఇప్పుడు బిగ్ బాస్ ఏమనుకుంటాడు, ఆయన చేతిలో ఏముండదు, ఈయన పంపించాలన్నా ఈయన పంపించాలి. ఇప్పుడు ఏం చేస్తాడు, ఒక చిన్న గేమ్ పెడతాడు, దేవుడు ఏం చేస్తే అది చేయని, ఒక ఛాన్స్ అయితే ఇద్దాం, ఏదర్ ఈ గేమ్లో గెలిచిన వాళ్ళకో లేకపోతే ఇప్పుడు కంటెస్టెంట్లు డిసైడ్ చేయండి అను, అలా ఒక ఛాన్స్ ఇస్తాడు. నిజానికి బిగ్ బాస్ ఇక్కడ ఎవరిని సేవ్ చేద్దాం అనుకుంటున్నాడు, శ్రీజని సేవ్ చేద్దాం అనుకున్నాడు. నేను నమ్మరు, ఎందుకు చెప్తున్నా వినండి. అందరికీ ఇలాగే బిగ్ బాస్కి కూడా శ్రీజని సేవ్ చేద్దాం అన్నది. కానీ ఆఖరి మూమెంట్లో ఏమైందంటే ఆయన తీసుకున్న ఛాన్స్, ఇప్పుడు మీరు నిజానికి ఓటింగ్లు చూసుకున్నా కూడా శ్రీజాకే తక్కువ ఉండేది. దట్ డజంట్ మీన్ శ్రీజ బాగా ఆడలేదని కదా. శ్రీజ బాగా ఆడినా కూడా ఆవిడకి ఓటింగ్ పర్సంటేజ్ ఎందుకు తగ్గుతుంది అంటే బికాస్ షీఈ్ ఎ కామనర్. వీళ్ళందరూ ఏంటి గంప గుత్తగా గుర్తే పిఆర్లు వీళ్ళు ఉంటారు కదా, ఆ ఓట్లు పడతా ఉంటాయి కొంతమందికి. సో దీనికి సాక్ష్యం ఏంటి అంటే నేను బేబక్క నేను మాట్లాడుకున్నప్పుడు నాకు అదే టక్కుమని వెలిగింది. బేబక్క చెప్పింది విషయం, ఎవరన్నా సరే ఈ వీక్ వెళ్ళిపోతాడు అని చెప్పి బిగ్ బాస్ డిసైడ్ అయిపోతే వాళ్ళకి బయటకు రాగానే ఏవీ రెడీ అవుతుంది. శ్రీజకి ఏవీ కూడా ప్లే చేయలేదు అంటే ఆ టైంలో శ్రీజ ఎలిమినేట్ అవుతుందని బిగ్ బాస్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, అర్థమైందా మీకు? సో అది లెక్క. మీకు ఫర్ ఎగ్జాంపుల్ నా కేసు తీసుకోండి, నేను వచ్చినప్పుడు కూడా ఇలాగే, నేను గొప్పలు చెప్పుకోవడం కాదు, నేను బయటకు వచ్చినప్పుడు బ్రింగ్ బ్యాక్ భాష అనేది హ్యాష్ట్యాగ్ పెద్ద ఇదైంది. అవును. కాకపోతే మీకు ఆ టైంలో చెప్తా వినండి, ఆదిత్య ఓం లాంటి ఒక పెద్ద హీరో కాకపోయినా హీఈస్ అ హీరో. అవును, హీరో అంటే ఓ రేంజ్లో పాపం, నేను ఏదో తోటమోట ఆర్జే. సో ఆయనకి నాకు వచ్చినప్పుడు అఫ్కోర్స్ ఆయనకే ఓట్లు ఎక్కువ ఉండొచ్చు. బట్ బిగ్ బాస్ వీడు ఏదో జోకులు వేస్తున్నాడు కదా, వీడు ఉంటే బాగుంటుందేమో, ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం అని చెప్పి అనే కోణంలో నన్ను సేవ్ చేయడం కోసం దాని పేరేంటి మన కంటెస్టెంట్స్ మీరు డిసైడ్ చేయండి అని చెప్పినప్పుడు సరే నేను ఏదో అడిగేసి నేను బిడ్డను చూద్దామని చెప్పి నేను వచ్చేసాను.